తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందనగా కేసీఆర్ కు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పేదలకు పక్కా ఇళ్లు అనే వాగ్దానం గుర్తుకు వచ్చింది. దీనికి అవసరమైన స్థలం ఓయూ క్యాంపస్ నుండి తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. దానితో తెలంగాణ సీఎం కేసీఆర్ తేనె తుట్టను కదిపినట్టయింది. నిజానికి ఓయూకు ప్రపంచానికి శాస్త్రవేత్తలను, సాహితీవేత్తలను, మేధావులను, రాజకీయ నాయకులను అందించిన చరిత్ర ఉంది. అంతేకాకుండా ఓయూకు ఉద్యమాల పురిటిగడ్డగా కూడా పేరుంది. అసలు మొదట ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను గుర్తించి మొదటి దశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్లింది ఓయూనే. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ 2009లో ఖమ్మంలో ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష సాయంత్రానికే విరమించడంతో ఓయూ విద్యార్థులు ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకుని మరొక మెట్టు పైకి తీసుకుని వెళ్లడంతో కేసీఆర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటూ దీక్షను కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఓయూ విద్యార్థుల ఉద్యమ స్ఫూర్తికి 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఓయూకు మహర్దశ పడుతుందని ఆశిస్తే తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం రోజున కేసీఆర్ ఒంటెద్దు పోకడకు వ్యతిరేకంగా ఓయూలో నల్ల జెండాలు ఎగిరేసి నిరసన వ్యక్తం చేశారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేసీఆర్ హైదరాబాద్ లో నివసిస్తున్న పేదలకు పక్కా ఇళ్ల కోసం 11 ఎకరాల ఓయూ భూములను తీసుకుంటామని ప్రకటించడంతో ఓయూ భగ్గుమంది. కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలతో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా మరొక ఉద్యమం చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. మొదట 2400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓయూ క్యాంపస్ తరువాత అనేక ఆక్రమణలకు గురి అయ్యి నేడు 1600 ఎకరాలకు చేరుకుంది. ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ కబ్జాదారుల నుండి ఆక్రమణలకు గురి అయిన ఓయూ భూములు వెనక్కి తీసుకురావాల్సింది పోయి ఓయూ భూములపైనే కన్నేసింది. కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం ఓయూ భూములను కాజేయాలని చూస్తున్నారు. ఓయూ భూములు ఒకటే కాదు, కేసీఆర్ పేదల పక్కా ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని, స్వతంత్ర సంస్థల ఆధీనంలోని ఉన్న భూముల మీద పడ్డారు. ఒక్క నిరుపేదల ఇళ్ల విషయంలోనే కాదు, సచివాలయ నిర్మాణ విషయంలోనూ ఆయన ఇదే పద్ధతి పాటించారు. మొదట చెస్ట్ హాస్పిటల్ కు, తర్వాత పరేడ్ గ్రౌండ్స్, ఆ తర్వాత బైసన్ గ్రౌండ్స్ అన్నారు. ఇప్పుడు అవన్నీ పక్కకు పోయి సచివాలయ నిర్మాణం ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు అలానే పేదల పక్కా ఇళ్ల నిర్మాణం కోసం మొదట ఓయూ భూములను, తర్వాత కేంద్ర ప్రభుత్వంకు చెందిన సీసీఎంబీ భూములను తీసుకుంటా అన్నారు. అటు తర్వాత రక్షణ శాఖ స్థలాలు అన్నారు. అది కూడా వివాదాస్పదం కావడంతో ఇప్పుడు ఏకంగా రైల్వే శాఖ భూములను తీసుకుంటా అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కేసీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్ లా లేదు? కేసీఆర్ పేదల ఇళ్లు కోసం ప్రభుత్వంకు సంబంధం లేని భూముల పేర్లు చెబుతూ రాజకీయం ఆడుతున్నారు. ఈయన వాలకం చూస్తుంటే పేదలకు పక్కా ఇళ్లు కూడా మరొక సచివాలయ నిర్మాణంలా మిగిలిపోదు కదా.